తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2 తిమోతి 3:5 వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించుని వారులై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా. పైకి ఎలా ఉంటారంట? భక్తి గలవారే అంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇంకా 1 కొరింథీయులు 4:20 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఈ దినాన చాలా మంది భక్తి చేస్తున్నారు, కానీ శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. చర్చికి వస్తారు, మాకు ఒక దేవుడు ఉన్నాడని, రక్షణ తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామని, బైబిల్ చదివితే ఆశీర్వాదం అని, ఒక పైన జరుగుతూ ఉంటుంది. చాలామంది భక్తి ఉంటుంది. ఒక చర్చిలో ఇలాగా మనం సేవ చేస్తే, ఈ పని చేస్తే, ఆ పని చేస్తే అది దీవెన, కొంచెం ఏదో పుణ్యం అన్నట్టుగా. అర్థమవుతుందా? ఏదో బైబిల్ పంచితే పుణ్యం అన్నట్టుగా. తర్వాత పేదవాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ కూడా పైకి కనిపించే భక్తి. చక్కగా వారం వారం చర్చికి వచ్చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ భక్తి చేస్తూ ఉంటారు, కానీ పైకి శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. అంటే దేవుని శక్తి మీద ఆధారపడరు. ఇప్పుడు మనల్ని చూసినప్పుడు దేవుని శక్తి కనబడాలి, మన ద్వారా దేవుని శక్తి బయలుపరచబడాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక తాగుబోతు, ఒక రౌడీ, ఒక డ్రగ్స్ తీసుకునే వ్యక్తి మారేడే అనుకోండి. ఏమని అంటారంటే, అతన్ని చూసిన వాళ్ళు, ఆ వీధుల్లో ఉన్నవాళ్ళు, అరే నువ్వు తాగట్లేదా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటలేదా, నువ్వు మారిపోయావా, ఏంటి ఇంత రౌడీగా తిరిగినవాడు, అరే నువ్వు మారింది కాదు, ఇది దేవుడే చేశాడు. హల్లెలూయా. ఎవరు చేశారు? అంత బానిస అయిపోయిన నిన్ను మారేవు అంటే నిన్ను దేవుడే మార్చాడు. నువ్వు ఎప్పుడైతే చర్చికి వెళ్ళావో, బాప్తిసం తీసుకున్నావో, నువ్వు మారేవంటే ఎవరు మార్చారు? దేవుడే మార్చాడు. అంటే తన బలహీనత యందు దేవుని శక్తి పనిచేసింది. ఆ బలహీనతల నుంచి దేవుడు అతన్ని విడిపించాడు అన్నమాట. హల్లెలూయా. అంటే మన ద్వారా దేవుని శక్తి కనబడాలి. మనతో దేవుని సన్నిధి ఉన్నది అనేది బయలుపరచబడాలి. నీ భక్తి జీవితం పై భక్తిగా చాలా మందిని తిడుతూ ఉంటారు క్రైస్తవులు. ఏం క్రైస్తవులు? ఇలాంటి క్రైస్తవులను బట్టే మనం దేవుని వద్దకి వెళ్ళకూడదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. పైకి చాలా క్రైస్తవులు అంటే అబ్బాయి వీళ్ళు మంచివాళ్ళు అనుకొని చేరేక వాళ్ళ అసలు బుద్ధి బయటపడుతుంది కొద్ది రోజులకి. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ యొక్క కుయుక్తి కానీ, వాళ్ళ అసూయ కానీ అన్నీ బయటపడతాయి. ఆవిడ అనుకోండి, వీళ్ళు క్రైస్తవులు అంటే ఎంతో మంచి వాళ్ళని ఊహించుకున్నా. ఎందుకంటే వాళ్ళకి భయభక్తి కానీ దేవుని శక్తి వారిలో పనిచేయట్లేదు. వాళ్ళ అబద్ధాల్లో మార్పు లేదు, వారి పాత రోత జీవితంలో మార్పు లేదు. అప్పుడు దేవుని యొద్దకు రానప్పుడు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారో దేవుని యొద్దకు వచ్చాక కూడా అదే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎటువంటి మార్పు లేదు. వారి ప్రవర్తనలో మార్పు లేదు, వారి క్రియల్లో మార్పు లేదు, వారి చూపుల్లో, వారి మాటల్లో ఎందులోనే మార్పు లేదు. యథావిధిగా ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అప్పుడు దేవుని శక్తి ఎక్కడ కనబడుతుంది? నువ్వే కనబడతావు. హల్లెలూయా.
నీలో దేవుని శక్తి, నీలో మార్పు కనిపించాలి. అన్యులతో ఇంతకుముందు చక్కగా దేవుని ఎరిగిన ప్రజలతో హాయిగా తిరిగేసే వాళ్ళమేమో. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి, వాళ్ళు ఏదనుకుంటే అది, వాళ్ళు ఏం చేస్తే అది, మనం కూడా కానీ మనం ప్రత్యేకించబడిన వాళ్ళం, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారమై ఉండాలి. మార్పు కనిపించాలి మన జీవితాల్లో. నేను ఎక్కువ దేవుని ఎరగక ముందు ఫ్రెండ్స్ మీద ఎక్కువ, ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం నాకు. మా అందరిది ఒక మాట అన్నట్టు, మేము నలుగురు ఉండేవాళ్ళు. మా అందరిది ఒక మాట, ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురు, ఏదైనా మా నలుగురు ఫ్రెండ్స్ మీద ఎక్కువ బేస్ అయ్యేదాన్ని నేను. కలిసిమెలిసి ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎక్కువ, అంటే ఇంకా నమ్మకంగా వాళ్ళ మీద బేస్ అయ్యి మేము అనుకొని అలా వెళ్ళాం. ఎప్పుడైతే దేవుడు నాలోకి వచ్చాడో మొత్తం చేంజెస్ వచ్చాయి. ఫ్రెండ్స్ లేరు, ఏ ఒక గ్రూప్ ఉంది మాకు, ఏ గ్రూపు ఏం పట్టించుకోను నేను. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, ఒక్కోసారి చూస్తారు, ఒకసారి ఓపెనే చేయి. మనకి ఏంటి పని? ఎన్నోసార్లు గెట్ టుగెదర్కి వెళ్దామా, అక్కడ కలుద్దామా, ఇక్కడ కలుద్దామా, మన ఊరే అంటారు. వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, అసలు ఇంత కూడా పట్టించుకోను. మన పని అని కాదు, మనం ప్రత్యేకించబడిన వారం. అలాంటి టైం వేస్ట్ చేయడానికి మనం లేవు. మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళు. నువ్వు ఎక్కడన్నా ఉన్నావు అంటే ఆ ప్రాంత ప్రజలు మారట్లేదంటే ముందు నువ్వు మారట్లా. నీ జీవితంలో చేంజెస్ ఏమీ లేవు. నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, అంతే. నీ ద్వారా దేవుని శక్తి బయలు వెళ్ళట్లా. అప్పటికిప్పటికి నువ్వు మారావు. నీ పద్ధతి మారింది, నీ మాట మారింది, నీ ప్రవర్తన మారింది, నువ్వు ఆనుకునే విధానం మారింది, నువ్వు బేస్ అయ్యే విధానం మారింది అని నిన్ను బట్టాలు మారాలి. నేను ఎంత చెప్తున్నా సువార్త మారట్లేదు అంటే ముందు నువ్వు మారితే కదా వాళ్ళు మారడానికి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ ప్రాణ స్నేహితులు ఖచ్చితంగా మారుతారు. నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తే. మారట్లేదు అంటే నీలో ఆ మార్పు కలిగిన ఆ దేవుని శక్తితో కూడిన పని జరగట్లేదు అన్నమాట. చాలామంది బైబిల్ చదువుతారు, చాలా రకాలుగా చదువుతారు. కొంతమంది దీవెన కోసం చదవచ్చు, కొంతమంది చదవకపోతే సాతాను గారి మీదకి వచ్చేస్తాడేమో అని భయం, లేదా బయటికి వెళ్ళి కానీ యాక్సిడెంట్లు అయిపోతాయేమో అని భయం, లేదా సాతాను గారు ఏ రోగాలు తెచ్చేస్తాడని భయం, లేదా ఆర్థిక ఇబ్బందులు కలుగు చేసేస్తాడని భయం, దీవెనలు రావని భయం. ఏదో విధంగా వాక్యం చదువుతారు. కొంతమంది నాకు వాక్యం గురించి ఎంత తెలుసు అని చూపించుకోవడానికి, అందులో ఉన్న జ్ఞానం వెతికేయడానికి చూస్తారు. ఆ విధంగా కాదు. బైబిలు దేవుని వాక్యం యొక్క ప్రతి మాటలో ఉన్న శక్తిని బట్టి నడుచుకోవాలి. హల్లెలూయా. మీకు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు వారం మీకు మెసేజ్ చెప్తున్నాను, అవునా కదా? ఈ వారం ఈ మెసేజ్ మీకు ఒక్కరికే కాదు, నాకు కూడా. ఎవరికి? మీకు ఒక్కరికే కాదు, నాకు కూడా ఈ వాక్యం ప్రతిదీ జరుగుతుంది. లాస్ట్ వీక్ మీకు స్తుతి కూడికలోను మ్యాక్సిమం సండే కూడా ఎక్కువ వాక్యం వచ్చింది. ఏంటంటే, మనకి భయం కలిగి వేస్తున్న సన్నివేశాల్లో, మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? యెహోషాపాతు మీదకి సమస్య వచ్చినప్పుడు దేవుని వద్దకు వెళ్ళాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి అడిగాడు. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు భయం కలుగుతున్నప్పుడు నువ్వెవరి వద్దకు వెళ్తున్నావు? అసలు నీకు భయం కలుగుతుంది అంటే నువ్వు వాక్యం మీద ఆధారపడుతున్నావా అని వాక్యం చెప్పాను. అది మీకు ఒక్కరికే కాదు. గత వారం 2 వీక్స్ నుంచి ఆ వాక్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నా చుట్టూ తిరుగుతూ ఉంటే, నేను దేవుని మీద ఆనుకున్నప్పుడు నాకు దేవుడు డోర్స్ ఓపెన్ చేయడం చూశాను. అర్థమవుతుందా? ప్రతి వారం వాక్యం చెప్పే దేనికో తెలుసా? ఒక విషయం చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఏలియా చూడండి, కరువు సమయాల్లో కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళమన్నప్పుడు కాకుల చేత ఆహారం పంపించారు. నెక్స్ట్ ఏలియా దగ్గరికి ఏ వాక్కు వచ్చిందంటే, ఇక్కడ నుంచి నువ్వు ఆహారానికై సారెపతిలో ఉన్న సారెపతి స్త్రీ బీద విధవరాల దగ్గరికి వెళ్ళి అక్కడ నేను పోషిస్తా. ఆ వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? ఏలియా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏలియా సారెపతి స్త్రీ దగ్గరికి వెళ్ళాడా లేదా?
అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు, ఆ స్త్రీ దగ్గర నేను పోషిస్తాను. మీరు కరువు దినాలు తీరేంత వరకు ఆమె దగ్గర తొట్టులో ఉన్న పిండి అయిపోదు, గుడ్డులో ఉన్న నూనె అయిపోదు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళాడు. వెళ్ళాక అక్కడికి వెళ్ళబోతికి వాళ్ళిద్దరికి ఆ పూటకే ఉంది. మొదటి అప్పుడు నీకు ఇమ్మను అని చెప్పమన్నా. అప్పుడు ఏలి వెళ్ళి అంటాడు, అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇవ్వని చెప్పి తర్వాత అంటాడు, మొదటి అప్పు నాకు తీసుకురా అని చెప్తాడు. అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో ఏం చేయమన్నాడో అది నమ్మి వెళ్ళాడు ఏలియా. ఆ మాటను నమ్మి, ఆ మాటను విశ్వసించి ఆ స్త్రీ వద్దకు వెళ్ళినప్పుడు, మనం విశ్వాసం ఉంచినప్పుడు అంట ఆయన మాట మీద కృప విడుదలై దాని శక్తిని చూస్తామంట మనం. ఎప్పుడైతే ఆ మాట నమ్మి ఆ బీద విధవరాల దగ్గరికి వెళ్ళాడో, ఆ మొదటి అప్పు ఏలియాకి ఇచ్చిందో దేవుని శక్తి బయలుపడడం మొదలైంది. ఎలా అంటే తొట్టులో పిండి అయిపోవట్లేదు, గుడ్డులో నూనె అయిపోవట్లేదు. హల్లెలూయా. దేవుని మాటను నువ్వు నమ్మి దాని ప్రకారం నువ్వు అడుగులేస్తున్నప్పుడు దేవుని కృప విడుదలై దాని శక్తి గల కార్యాలు నువ్వు చూస్తావు. అన్యులు తమ సమస్యల నిమిత్తం ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ చేసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ చాలా సక్సెస్ అవరు. అయినప్పటికీ వారు జీవాన్ని కలిగి ఉంటారు, నిత్య జీవానికి వెళ్ళరు. కానీ మన దేవుని మీద మనం ఆనుకోవాలి, మన విశ్వాసం ఉంచాలి, ఆ శక్తిని మనం చూడాలి. ఈ వారం నీకు వాక్యం వచ్చిందంటే వినేసి వెళ్ళిపోవడానికి కాదు, ఏ వాక్యం ఇస్తున్నాడో దానికి సంబంధించింది ఈ వారంలో నీకు జరుగుతుంది. నేను దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి వారం నిలబడి చెప్పేదాన్ని. ఏ వాక్యం చెప్పేదానో దానికి సంబంధించిన శ్రమ ఆ సాయంత్రానికి ఆ మర్నాడికి వచ్చేసేది. ఆ వారం అంతా కూడా శ్రమలోనే నేను ఈ వాక్యం మీద ఆధారపడేదాన్ని. దేవుడు నాతోనే మాట్లాడాడు. ఒక ఇన్సిడెంట్ అయితే నాకు చాలా బాగా గుర్తుంది. ఒక దినమున ఒక వారం నేను వాక్యం చెప్పింది ఏంటంటే, షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసేసినప్పుడు వారి మధ్య యేసు ప్రభువు తిరుగుతూ ఉన్నారు. అయినను వాళ్ళ చేతులకున్న కట్లే కాలిపోయే తప్ప వాళ్ళ వెంట్రుకైనను కాలలేదు. వాళ్ళు ప్రకాశమానంగా బయటకు వచ్చారు. అదేవిధంగా మనకి శ్రమలు వస్తాయి, అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమల్లో మనకి ఏం జరగదు, మనం కలిగి ఉన్న శాతాను బంధకాలు విడిపోతాయి. మన ముఖాలు ఎలా ఉంటాయి, శ్రమ తర్వాత కాంతివంతంగా అయిపోతాయి. ఎందుకంటే ఆ శ్రమలు ఎవరితో గడుపుతాం, ఎక్కువ శ్రమ వచ్చినప్పుడు ఎవరితో గడుపుతామండి, అప్పుడే దేవుడితో ఎక్కువ గడుపుతాం. అవునా కదా? అప్పుడు శాతాను బంధకాలు పోయి మన ముఖం ప్రకాశమానంగా మారిపోయి ప్రతి ఒక్కరూ కూడా మనతో దేవుడు ఉన్నది చూస్తారు. ఆ అగ్నిగుండంలో వారితో పాటు యేసు తిరగడం చూసిన రీతిగానే మన శ్రమలో దేవుని శక్తిని చూస్తారు ప్రతి ఒక్కరు. ఆ ముగ్గురిని కాదు, ముగ్గురుతో ఉన్న వ్యక్తి ఎవరు అన్నది వాళ్ళు చూశారు యేసు ప్రభువారిని. ఈరోజు నీకు శ్రమలో నీతో ఉన్న శక్తి ఏంటో చూస్తారు. హల్లెలూయా. 2011లో ఎప్పుడో నాకు సరిగా గుర్తులా సాఫ్ట్వేర్ పడిపోయినప్పుడు అమెరికాలో ఆ ప్రభావం చాలా దేశాల మీద, మన దేశం మీద మెయిన్. మా వారు కంపెనీలో చేసేవారు. ఆ రోజు ఉదయాన్నే వెళ్ళగానే లైనర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆర్డర్స్ లేవు, సాఫ్ట్వేర్ పడిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఆర్డర్స్ వచ్చినప్పుడే పిలుస్తామని పంపేశారు. డ్యూటీ చేయకపోతే జీతం ఉండదు. ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి నేను ఈ జాబ్ వెతకాలి, ఆ జాబ్ వెతకాలంటే ఏ జాబ్ వెతికినా రాదని చెప్పాడు దేవుడు. నేను అప్పుడు ఎవరి మీద అనుకున్నానంటే దేవుని మీదే అనుకున్నాను. ప్రతి నెల మాకు హెచ్చాలు తెచ్చేవారు, కానీ ఆ నెల హెచ్చాలు తెచ్చుకోవడానికి ముందు జీతం ఏది. కానీ మీకు విషయం తెలుసా, నాకు తెలియకుండానే సారైపోతే స్త్రీ పోషింపబడినట్లుగానే 2 నెలలు వచ్చాయి. 30-40 రోజులు ఎప్పుడుకో పిలిచేశారు, కానీ 2 నెలలు వచ్చేసరికి అదే టైంలో మా ఇంటి దగ్గర నుంచి మా చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారు. 1 వీక్ అంతా ఉండడానికి మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య దేవుని ఎరగని వ్యక్తి, కానీ మా అన్నయ్య వచ్చి అన్నది మాట ఏంటో తెలుసా, నేను శాలరీ తెచ్చుకుంటున్నా నెలకి, నాకు వచ్చిన శాలరీ నాకు సరిపోవట్లేదు, కానీ ఇప్పుడు మీ హస్బెండ్కి మీ వారికి జీతం లేదు కదా, జాబ్ లేదు, మీ ఇంట్లో ఎలా గడుస్తుంది అని అడిగాడు.
గడుస్తుంది. ఎలా? నా దేవుడే పోషిస్తాడు. హల్లెలూయా. మీ ఇద్దరి వల్ల అయితే కాదు, కానీ ఇది ఎలా? నేను నమ్ముకున్న నా దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? నువ్వు తేవట్లేదు, మీ వారు తేవట్లేదు, కానీ ఎలా జరుగుతుంది? నా దేవుడు పోషిస్తాడు. నిజంగా ఆయన పోషించాడు. ఆ సరుకులు అయిపోలేదు. నాకే ఒక ఒక ఏదో నిద్ర మొత్తం ఆవరించినట్టుగా ఆ సామాన్లన్నీ అందులోనే ఉన్నాయి. హల్లెలూయా. ఆ సరుకులన్నీ నిండుగానే ఉన్నాయి. అంటే దేవుడి కార్యం చేశాడు. దేవుని శక్తి బయలు వెళ్ళింది. హల్లెలూయా. అది మా అన్నయ్య ఆశ్చర్యపోయాడు. అలా దేవుని శక్తి కనబడింది. అదేవిధంగా ఈ షడ్రకు మేషకు అబెదనెగోల గురించి వాక్యం చెప్పిన సాయంత్రానికి నాకు ఫోన్. ఏం ఫోన్ అంటే, ఆ ఇంటి ఓనర్ ఎవరో కాదు, ఆమె ఒక అన్యురాలు. బహు అంటే బొమ్మల పూజ చేసే ఆమె ఎక్కువ. ఆమె కొంచెం దూరంలో ఉంటుంది, నేను ఆ పైన ఉంటాను. ఆ కింద వాళ్ళు నరిగిపోతున్నారంట. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, నాకు తెలియదు. వాడు ఫోన్ చేసింది, నేను ప్రేయర్స్కి ఇవ్వాలా, నువ్వు ఉండడానికి ఇచ్చాను, నువ్వు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయి. ఇక మా వారు దేవుడిని అడగని, ఇది కొట్టేయ్యా, గోడలు కొట్టేయ్యా, తలుపులు కొట్టేయ్యా, నీ వల్లే, నేనైతే ఎతకను, దొరకదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఇంకా ఎవరో, ఎందుకంటే ఇది నడుపుతున్నావు కాబట్టి నేను వెతకను, నీ వల్లే ఇది కూడా పోయింది, కాబట్టి నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు. పెద్ద గొడవ. 1 వీక్, నెక్స్ట్ వీక్ ఇంకా జరగకూడదు ఇక్కడ. నేను అప్పుడు ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని అడుగుతున్నాను. దేవుడు అంటున్నాడు, నువ్వు చూడటానికి వెళ్ళొద్దు, మళ్ళీ నన్ను చూడటానికి. అసలు చూడటానికి వెళ్ళా, నాకు తెలియదు, నాకు చూడటమే రాదు. ఇలా అన్నప్పుడు 1 వీక్ నేను ప్రార్థన చేశాను. శనివారం సాయంత్రానికి ఎన్నో తిరిగారు. 2 విశ్వాసులు ఉండేవారు, ఎక్కడ సెట్ అవ్వలేదు. కానీ నేను అంటున్నాను, ప్రభువా నువ్వు ఇక్కడే అన్నావు కదా, మరి నాకు చూపించు. మరి ఇక్కడైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, నేనున్న సిచ్యువేషన్ బట్టి ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వే కార్యం చెయ్యి. నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే, షడ్రకు మేషకు అబెదనెగోలు అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు నిలబడినప్పుడు వాళ్ళని విడిపించిన దేవుడు నిన్ను విడిపించిన వాక్యం చెప్పావుగా, మరి నువ్వెందుకు కొంచెం విశ్వాసం అంటే. వారం రోజుల్లో అడిగాను. శనివారం సాయంత్రానికల్లా దేవుడు 50% ఓకే చేశాడు. ఆ ఎదురుగా ఉన్న ఒక ఇల్లు, ఆమె అన్నాడు ఉన్న 50%, 100% ఓకే చేశాడు. దీనికన్నా చక్కగా ఉంది ఆ ఇల్లు, శ్రేష్టమైనది ఇచ్చాడు. కానీ ఏ వాక్యం చెప్పానో దాని నిమిత్తమైన విశ్వాసం ఉంచమని ఆ వారం అంతా దేవుడు నడిపించాడు. హల్లెలూయా. వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, బాగా చెప్పాడు, ఒక పాయింట్ తెలిసింది అవునా అనడానికి కాదు, నువ్వు ఈరోజు అన్నం తిన్నది బాగుంది అని చెప్పడానికి కాదు, నీకు శక్తిని ఇవ్వడానికి. ఈ దినము తిన్నది ఉదయం నుంచి నీకు శక్తిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది నీ బాడీలో. అది ఎందుకు అంటే నువ్వు పని చేసుకోవడానికి, నువ్వు తిరగడానికి, నువ్వు చూడటానికి. అవునా కదా? నువ్వు చూస్తున్నావు, పని చేస్తున్నావు, తిరుగుతున్నావు, ఎవ్రీ మూమెంట్ నీ బాడీలో జరుగుతుందంటే అది శక్తి విడుదల అవ్వడం వల్ల. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు తినే ఆహారం నుంచి వచ్చింది. ఆ ఆహారం తినడం వల్ల ఆ శక్తిని బట్టి, నీలో ప్రొడ్యూస్ అయిన శక్తిని బట్టి నువ్వు ఆ పని చేసుకోగలుగుతున్నప్పుడు ఆ శక్తి కొంత ఖర్చు అవుతుంది. మరలా ఆ శక్తిని నింపుకోవడానికి మరలా ఆహారం తింటున్నావు. అలాగే దేవుని వాక్యమును మీరు చదువుతున్నప్పుడు, ఏ వాక్యం అయితే నీతో మాట్లాడతాడో దాన్ని నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని కృప ఆ విశ్వాసాన్ని బట్టి శక్తి విడుదలై నీలో ఏ వాక్యమైతే విశ్వాసం ఉంచేవో ఆ వాక్య నిమిత్తమైన శక్తి విడుదలై ఆ శ్రమలో నువ్వు ఆ శక్తిని ఆ యొక్క శక్తిని బట్టి ఆ శ్రమను ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను ఆదివారం విడుదల చేసిన వాక్యం యొక్క శక్తి ఆ వారంలో నాకు ఖర్చు అయింది. అది వాక్యం వినడం, వాక్యం చదవడం అంటే. ఏది దేవుడు మాట్లాడాడో దాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దానికి తగ్గట్టు చూడండి, యోసేపుకి కళలు చూపించాడు, అవునా కదా? ఏంటి? గొప్పవాడు అవుతాడని చూపించినప్పుడు కళలో వెంటనే అన్నయ్యలు శత్రువులు అయిపోయారు, తండ్రికి తెలియకుండా బానిసగా అమ్మేశారు,
బానిసగా ఉన్న యోసేపు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పోతీఫరు భార్య ద్వారా నేరం మోపబడి జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు తనకున్న జ్ఞానాన్ని బట్టి, అంటే రాజుగారికి వచ్చిన కళ వివరించడానికి వెళ్ళినప్పుడు ఆ వివరణలో ఈయనకున్నది మామూలు జ్ఞానం కాదు, దేవదూతల జ్ఞానం అని చెప్పి తనకు వచ్చిన కళలో ఉన్న ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి తననే రాజుగా నిలబెట్టాడు. అవునా కాదా? ఇప్పుడు ఈ రాజు అధికారానికి వెళ్ళినప్పుడు ఒకటే ఆధారం, కళ. ఆ దేవుని యొక్క మాట మీద యోసేపు విశ్వాసం ఉంచాడు. దేవుని కృప కమ్ముకుంది. దేవుడు ఏ కళ ఇచ్చాడో ఆ కళ నిమిత్తం నడిపించాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? విశ్వాసము నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ ప్లేస్ యొద్దకు తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్ యొద్దకు తీసుకెళ్ళడానికి అన్నయ్యలు ఏమన్నా అవసరమయ్యారా? అన్నయ్యల సహాయం ఏమన్నా కలిగిందా? లేదే, తోసేసారు. మరి ఎక్కడున్నాడు? ఒక ఘనమైన స్థానంలో ఉన్నాడా? రాజుగారి దగ్గరికి వెళ్ళగలిగాడంటే లేదు, ఒక బానిసగా అమ్మబడ్డాడు. మరి బానిసగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం ఇచ్చి మరి ఎలా వెళ్ళిపోయాడు రాజుగారి దగ్గరికి అంటే, మరలా ఒక హంతకుడిగా, ఒక నేరం, ఒక ఖైదీగా వెళ్ళాడు జైలుకి. అక్కడ నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక ఉన్నత పదవిలోంచి వెళ్ళలేదు రాజుగారి దగ్గరికి. ఒక అవమానకరమైన పాత్రగా, ఒక తృణీకరించబడిన పాత్రగా ఉన్నప్పుడు దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య నెరవేర్పు జరిగింది యోసేపులో. దాని యందు విశ్వాసం ఉంచడం వల్ల జరిగింది. హల్లెలూయా. ఏ వాక్కునైతే నమ్మి విశ్వాసం ఉంచాడో ఆయనే తీసుకెళ్ళాడు. అంటే ఇక్కడ యోసేపు రాజు అంతటి వాడయ్యాడంటే తన శక్తిని బట్టో, తన జ్ఞానమును బట్టో, తన చాతుర్యమును బట్టో, మాటల చాతుర్యమును బట్టో, తన ఘనతను బట్టో, తన కుటుంబ ఘనతను బట్టో మరి ఎలా వెళ్ళాడు? దేవుని యందలి నిరీక్షణ కలిగి, తన మాట యందు, తను ఇచ్చిన దర్శనమందు విశ్వాసం ఉంచడం బట్టి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, నీ పరిస్థితుల్లోంచి విజయం పొందుకోవాలన్నా, నువ్వు ఏది నీ జీవితంలో జరగాలన్నా నీతో మాట్లాడుతున్న వాక్యం మీద విశ్వాసం ఉంచడం బట్టి, ఆ శక్తి మీద ఆధారణ పట్టడం బట్టి నువ్వు వెళ్ళాలి. దేవుని శక్తి, భక్తి గలవారే ఉంటారు కానీ శక్తి మీద ఆధారపడరంటే దేవుని కార్యాల యొక్క శక్తులను చూడరు. కేవలం వాళ్ళు అనుకున్నది చేసుకుంటే వెళ్తారు. సపోజ్ నీకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నువ్వు ప్రాబ్లంకి, సపోజ్ నీ కుటుంబంలో సఖ్యత ఉంటే కుటుంబం అవ్వచ్చు, లేదా ఎవరు నీకు సమీపంగా ఉంటే, ఎవరు ఇష్టంగా ఉంటే వాళ్ళతో మాట్లాడతావు. వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తావు? కుటుంబం అయితే ఒక ఆలోచన చేసేస్తారు, ఒక ప్లానింగ్ చేసేస్తారు, ఓకే అనేసుకుంటారు. మోకాళ్ళు వేసి ప్రోవా మరి ఈ పలానా సమస్య వచ్చింది, మరి ఈ యొక్క ఆలోచన చేస్తున్నాము, మరి దీన్ని దీవించే అని అడుగుతూ ఉంటారు. ఇక వాక్యం ఉండదు అక్కడ, అన్ని ఏళ్ళ ఆలోచనలే. ఎవరితోనో ఆలోచన చేస్తారు, ఎవడో ఐడియా ఇస్తాడు, అది తీసుకొని వచ్చి ప్రోవా ఇది ఈ ఆలోచన దీవించే అని అడుగుతారు. ఇది సక్సెస్ చేసే అంటారు. కాదు, దేవుడు ఏం మాట్లాడాడు? కరువు దినాల్లో పోషింపబడింది ఏలియా ఒక దేవుని యొక్క మాటను నమ్మి వెళ్ళడం వల్ల. యేసు ప్రభువు వారి దగ్గరికి శాతాను వచ్చి అంటది, ఈ రాళ్లను రొట్టెగా మార్చుకొని తినని చెప్పినప్పుడు, రొట్టెల వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాం. మన జీవితంలో ఆయన నోట నుంచి వచ్చే మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు ఆయన శక్తి మనం మన జీవితాల్లో చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన శక్తిని చూసుకుంటూ వెళ్ళాలి. నాతో దేవుడు మాట్లాడింది ఏంటంటే, నేను పోషిస్తాను అని దేవుడు మాట్లాడాడు. నేను విశ్వాసం ఉంచి ఉన్నాను, నేను నమ్మి ఉన్నాను, ఆ శక్తి నేను చూస్తున్నాను. మీరు అర్థమవుతాయి మాటలు. అంతేగాని నేను ఏదో చేసుకొని దేవుడు పోషిస్తాను అన్నాడు కాబట్టి ఇక నుంచి నేను ఒక మంచి పని చూసుకొని వెళ్ళిపోతాను, దాన్ని పోషించేస్తాడు అంటే అది దేవుడి వాక్య నెరవేర్పు కాదు. అనే కదా లాస్ట్ వీకే చెప్పినట్టున్నా, గుర్రముల బలమును బట్టి అనే కదా, నరుల కాలు సత్తువును బట్టి యెహోవా ఆనందించువాడు కాడు. ఆయన శక్తి మీద నువ్వు ఆధారపడాలి. అందుకే పైకి భక్తి గలవారైతే ఆయన శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు. దేవుని శక్తి నీలో కనబడనివ్వటం లేదు. నీ వాక్యమే. హల్లెలూయా. నీ వాక్యమే.
వాక్యం చదివేస్తావు, ప్రార్థన చేసేస్తావు, బయటికి వెళ్తావు. ఈ దేవుని శక్తి మీద ఆధారపడి నడుచుకోవడం ఎక్కడ ఉండదు. అంతా కూడా నీ ఇష్టమే. ఈ వాక్యానికి, ఈ ప్రార్థనకి, ఈ బైబిల్కి, నీ జీవితానికి ఎక్కడ సంబంధం ఉండదు. అలాంటప్పుడు దేవుని శక్తి, మహిమగల కార్యాలు నువ్వు చూడలేవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ వాక్యం అయితే ఈ వారం చెప్తాడో ఆ వాక్యములో విశ్వాసం ఉంచి నువ్వు ఆ విశ్వాసంతో నడుచుకోగలిగే కొన్ని సమస్యలు నీకు ఈ వారంలో వచ్చినప్పుడు నువ్వు ఆ సమస్యలను బట్టి నువ్వు వెళ్ళిపోవడం కాదు, దానికి నువ్వు ఆలోచన చేయడం కాదు. ఈ వాక్యానికి, ఈ శ్రమకు ముందే దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఆ మాట మీద విశ్వాసం, అది నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఏం మాట్లాడాడో అది నీలో పనిచేయాలి. హల్లెలూయా. చూడండి, గోలియాతుని దావీదు జయించినప్పుడు అది నువ్వు చదువుతున్నప్పుడు అదొక కథలా చదవడం కాదు. నీకు అలాంటి శత్రువులు నీ చుట్టూ ఉంటారు. అలాంటి శత్రువుల విషయంలో సౌలు ఎలా ప్రవర్తించాడు, దావీదు ఎలా ప్రవర్తించాడో నువ్వు చూడగలగాలి. దేవుని ఎరగిన ప్రజల వలె కాదు. అలాగే చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ తన శ్రమలో దేవుడి ద్వారా ఎలాగ స్వస్థత పొందిందో చదవడం కాదు, అది మన జీవితంలో చూడాలి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెట్టినప్పుడు సమృద్ధి ఇచ్చి ఇంకా అనేక గంపలు, 12 గంపలు ఎత్తారంట ఆ మిగిలిన మొక్కలు. అప్పుడు నీకు కలిగినది దశంభాగాల ద్వారా, కానుకల ద్వారా నువ్వు దేవుని చేతిలో పెట్టినప్పుడు నీకు సమృద్ధి ఇవ్వడమే కాదు, నీవు ఇంకొకరికి ఇచ్చేలాగా దేవుడు నీ చేతులు ఉంచుతాడు. అప్పు ఇచ్చడి వారిగానే ఉంచుతాను కానీ అప్పు తీసుకొని వారిగా మిమ్మల్ని ఉంచను అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అది నీ జీవితంలో చూడాలి. ఆ వాక్యం ఏదో వినటం మట్టుకు వినేసి నువ్వు వెళ్ళిపోవడం కాదు. నీకు ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఆ మాట నన్ను నమ్మినప్పుడు, నువ్వు స్వీకరించినప్పుడు ఆ వారంలో అటువంటి పరిస్థితులు నీకు వస్తాయి. ఎందుకు ఈ వాక్యం నీకు ముందుగా ఇచ్చాడంటే అటువంటి పరిస్థితి నీకు రాబోతుంది. ఆ పరిస్థితిలో నీవు ఈ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చినప్పుడు, నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు కృప ఆవరిస్తుంది నీ మీద. కృప ద్వారా నువ్వు విశ్వాసం ఉంచడం బట్టి ఆ శక్తి, దేవుని శక్తి విడుదలై ఆ కార్యం నువ్వు చూస్తావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కానీ వారంలో వాక్యం అనేసి బాగుంది, లేదా ఏదో చర్చికి రావాలి, వారం రాకపోతే శాతానుడు ఎక్కువ 90% ఇవే ఆలోచనలు అందరికీ. వాక్యం వినకపోతే, ఆదివారం రాకపోతే ఏదో అయిపోద్ది. ఏదో అయిపోవడం కాదు, నెక్స్ట్ రాబోయే సమస్యని నువ్వు ఎదుర్కోవడానికి తగిన ఆహారం దేవుడు తినమంటున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వారంలో జరిగే సమస్యను నువ్వు ఎదుర్కొంటావు. నీకు అర్థం అవ్వాలి ఈ సమస్యని ఎలా ఎదిరించాలో విశ్వాసము ద్వారా. అందుకే ఎక్కువ వాక్యము చదవాలి, ఎక్కువ వాక్యముతో గడపాలి. లోకముతో ఎక్కువ గడిపేవాళ్ళు, లోకస్తులతో ఎక్కువ గడిపేవాళ్ళు ఇటువంటి సమస్యలను ఎదుర్కోలేరు. ఎదుర్కోవాలి అంటే వాక్యం ఎక్కువ చదువుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న దానికి లోబడాలి. ఆయన చెప్పింది చేస్తూ ఉండాలి. నేను అనుకున్నానేమో, అది ఓహేమో, అలాగేమో అని వాక్యాలకి మాత్రం అనుకుంటావు. దురాత్మ చెప్పేది మాత్రం వెంటనే చేసేస్తావు. అనుకోవడం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్య నిమిత్తం చెప్పినప్పుడు అది దేవుని ఆత్మ చెప్పుతున్నదని గ్రహించినట్లుగా నువ్వు వాక్యము చదవాలి. ఏ మాట అయితే దేవుడు ఈ వారం రిలీజ్ చేశాడో దాన్ని నమ్మాలి. హల్లెలూయా. ఈ వారం దేవుడు అంటున్నాడు, దేవుని శక్తి చూచినట్లుగా ఆయన మాటను నమ్ము, ఆయన మాటను నమ్ము. నీ లైఫ్లో ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య నిమిత్తమై దేవుడు నీకు ముందుగానే వాక్కునిచ్చి ఉన్నాడు, వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు దాని శక్తిని చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చూడకుండా ఇతరులకు ఏం చెప్తావు? వాక్యం ఇతరులకు ఏం చెప్తావు చెప్పండి. నేను ప్రతిదీ చూస్తున్నాను, ఆయన శక్తిని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చెప్పినప్పుడు ఆ వాక్యం ఇతరుల్లో ఫలిస్తుంది. నువ్వు ఒక్క ముక్క చెప్పినా ఫలించట్లేదంటే కారణం నువ్వు ఆయన శక్తి చూడట్లా. ఇటువంటి మాటలు గాలికి తేలిపోతాయి. వీరు భక్తి లేని వాళ్ళు అంటున్నాడు, వీళ్ళకి విముఖుడవై ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ మాటలు పనిచేయు. నువ్వు వాక్యం చెప్తే ఎవ్వరు ఎంటలేదా? ఎందుకంటారు? నువ్వు శక్తిని ఆశ్రయించట్లేదు. ఒక భక్తి జీవితం చేస్తున్నావు. ఏంటి ఆ భక్తి అంటే? తేలిక భక్తి.
అలవాటు భక్తి. అలవాటు భక్తులు ఉంటే తెలుసా, ఈ టైంకి వాక్యం చదివేయాలి, ఈ టైంకి ప్రేయర్ చేసేయాలి, ఈ టైంకి చర్చకు చేయాలి, అంతే. ఇక్కడ ఎవరికి కూడా సహవాసం ఉండదు. దేవుడు మాట్లాడే స్వరం వినరు ఇల్లు. దేవుడు మాట్లాడే స్వరం వినరు. రొటీన్ లైఫ్, రొటీన్. మనం పిలువబడిన వారం తెలుసా మీకు? మనం ఏమై ఉన్నాం? పిలుపు కలిగిన వాళ్ళం. ఆ మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునే ఉన్నాడు. హల్లెలూయా. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. పిలువబడిన వారు దేనికోసం పిలువబడ్డారో దాని కొరకైనా మాటలు మీతో మాట్లాడతాడు. అది వినాలి. దాని కొరకు, ఆ పిలుపు కొరకు ఏ పని అప్పగిస్తున్నాడో దాని కొరకైన స్వరమును వినకుండా శాతాని ఈ లోక సంబంధమైన బంధకాల్లో నిన్ను నింపేస్తూ ఉంటుంది. అలా నింపినప్పుడు దాన్ని ఎదుర్కొనే విధంగా దేవుడు వాక్యము ద్వారా ప్రతి వారం ప్రతిదినం నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మాట్లాడతాడు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ వాక్యాన్ని నమ్మి నిలబడమన్నప్పుడు, నువ్వు నిలబడుతున్నప్పుడు దేవుని శక్తి అక్కడ విడుదల. హల్లెలూయా. ఆ శక్తి గల కార్యం దేవుడు చూసినప్పుడు, మరింత దేవుని యొక్క సహవాసం నీకు అధికమైనప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా నువ్వు వింటావు. దేవుడు నాకు పిలుపు వచ్చినప్పుడు, నాకు పిలుపు ఉందనే సరిగ్గా తెలియనప్పుడు నేను వెళ్ళిపోతున్నా రొటీన్గా ఏదో స్కూల్లో చేయడానికి కట్టాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో దుఃఖపడడం మొదలు పెట్టాడు. సాటిస్ఫాక్షన్ లేదు, నేను దేవునికి దూరం అయిపోతున్నానన్న ఫీలింగ్ నాలో వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో, హల్లెలూయా, ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో ఆ జాబ్ పక్కన పెట్టేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. నిజంగా నాకు మనశ్శాంతి లేదు. మరి ఆ జాబు చేయకపోతే ఇంట్లో గడవదా అంటే నేను చేసేదేం కనబడటం లేదు. వెళ్ళడం చాలా భారంగా వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? వ్యర్థంగా. నేను వ్యర్థమైంది చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నేను అప్పుడు మానేసి ఇంట్లో ఉన్నప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక పరంగా. అయినప్పటికీ నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను. దేవుడు ఒక్కొక్క డోర్స్ ఓపెన్ చేయడం మొదలు పెట్టాడు. మనం అనుకుంటాము ఇప్పుడున్న సమస్య మనమే క్లియర్ చేసేసుకొని అన్ని స్థిమితం అయ్యాక దేవుని యొద్దకు వెళ్ళాలనుకుంటాం. అన్ని స్థిమితం అయ్యాక దేవుడి దగ్గర నువ్వెందుకు వెళ్తావు? పనేంటి నీకు? శ్రమ ఉన్నప్పుడే వెళ్తావు. అన్నీ నీ బాధ్యతలన్నీ తీర్చేసుకున్నాక ప్రే చేయవలసిన పనేంటి? హాయిగా తోకుంటావు తిరిగి, అంతేగా. కానీ మనం అనుకుంటాం, చాలా పిచ్చి ఆలోచన, మన చుట్టూ ఉన్న సమస్యలు క్లియర్ చేసేసుకుంటే అంట మనశ్శాంతిగా మనకు వాక్యం ఎక్కుతుందంట, మనశ్శాంతిగా ఆయన సేవ చేసేస్తామంట. నువ్వు చేసేస్తావా సేవ? నువ్వు చేసేస్తావు ఆయన పరిచర్య? ఆయన పరిచర్య ఆయన జరిగిస్తాడు. నీ పనులకి ఆయన శక్తి విడుదల అవ్వాలి. ఆయన పని చేయాలంటే ఇంకెంత ఆయన కదలాలో ఆలోచించు. కానీ నీ సొంత తెలివితేటలో, నీ సొంత మాటలు, శాతానిచ్చే ఆలోచనలోనూ పడిపోయి దేవుని స్వరం యొద్దకు వెళ్ళక, దేవుడు చెప్పేది వినక, దేవుని శక్తిని ఆశ్రయించక, ఏదో భక్తి జీవితం చేసేస్తున్నాను అనుకుంటే, రేపు పరలోక రాజ్యం మేము వెళ్ళిపోతాం అనుకుంటే, రేపు రాకడ చాలా సమీపంగా ఉంది. ఎత్తబడే గుంపులో ఉండకుండా విడవబడే గుంపులో ఉంటే పరిస్థితి ఏంటి చెప్పండి? ఆలోచించండి. చాలా మంది అనుకుంటున్నారు
మేము భక్తి జీవితం చేసేస్తున్నాం, మేము పరిశుద్ధంగా ఉన్నా వెళ్ళిపోతామని. పరిశుద్ధత అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఆయన చెప్పింది చేయకపోవడమే పాపం, ఆయన చెప్పింది లోబడి చేయడమే పరిశుద్ధత. ఎందుకు ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావు అంటే ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి. నీకు ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన చెప్పింది చేస్తున్నావు. నీ అన్ని పక్కన పెట్టి ఆ నమ్మకమే విశ్వాసం. ఆ విశ్వాసమే నీతిగా మలచబడుతుంది. నువ్వు నీతిమంతురాలు, నీతిమంతులే పరలోక రాజ్యం వెళ్తావు. హల్లెలూయా. నువ్వు ఆ విధంగా చేయకుండా నీదేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి టైం వచ్చాక అన్నీ అయిపోయాక, కొంతమంది చెప్తుంటారు క్రైస్తవులు, రిటైర్ అయిపోయి సేవలోకి వస్తావు. నీ సేవ ఎవరికి కావాలి? రిటైర్ అయిపోయి సేవకు వస్తావా? నీ అన్ని బాధ్యతలు అయిపోయి సేవకు వస్తావా? వాక్య గ్రహింపు లేని వాళ్ళు చేసే పనులు ఆయన పిలుపుని బట్టి అడుగులు వేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి వారం వారం వాక్యం వినడం, ప్రతిరోజు వాక్యం చదవడం, చదివేస్తే దీవెన, ఈ టైపు కాదు. ఈ రోజు నీకు ఒక ప్రత్యక్షత బయలుపరచబడింది. దేవుడికి ఒక వాక్య గ్రహింపు నీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ వారంలో పని జరగబోతుంది, దానికి తగ్గట్టు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనే కదా, మధ్య నుంచి పని ఉందండి, సపోజ్ నేను చెప్తున్నాను, ఏ ఇటుకలు మోస పను, ఏదో ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ చేయాలంటే శక్తి కావాలి. అప్పుడు ఏం చేస్తావు? అన్నం తింటావు, భోజనం చేసేగా పని చేస్తాం. అలాగే ఒక పని ఉంది, దేవుని పని, ఆ పనికి ఆటంకంగా అపవాదం ఉంటాడు. ఆ పని జరగాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి. శక్తి పని చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఆ వాక్యాన్ని తీసుకోవాలి. ఈ వారంలో నువ్వు ఎదుర్కొనే సమస్యలు కానీ, దేవుని నడిపింపుని కానీ, అపవాది దానికి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలన్నా నీకు విశ్వాసము కావాలి. ఆ విశ్వాసము కృపతో సంబంధమైనటువంటి ఆ శక్తి విడుదల అవ్వాలి. దేవుని శక్తి నువ్వు చూడాలి అంటే వాక్యమును ఏదైతే వారం తీసుకుంటున్నావో, ఏదైతే చదువుతున్నావో దాన్ని నమ్మి వెళ్తున్నప్పుడు, దానికి సంబంధించిన సమస్యలు నీకు వస్తున్నప్పుడు నువ్వు విశ్వాసము ద్వారా దేవుని శక్తిని బట్టి దాన్ని ఎదుర్కొంటావు. ఆ శక్తి రోజు వస్తావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పే మాటలు? అర్థమవుతుందా? కానీ వాక్యం వినేళ్ళిపోతున్నావు. ఈరోజు భలే మాట్లాడాడు, నాతోనే మాట్లాడేసాడు, ఓదార్పు ఇచ్చేసాడు, వాగ్దానం ఇచ్చేసాడు కాదు, చేయబో పనికి శక్తినిచ్చాడు నీకు. హల్లెలూయా. యేసు ప్రభువారు 40 days ఉపవాసం ఉన్నాక పరిచర్యకి వాడబడ్డాడు. ఆయన తండ్రి మాట మీద విశ్వాసం ఉంచుతూ అనేక శక్తిగల కార్యాలు దేవుడు చేసి అన్నాడు. ఆ కార్యాలు నీవు నేను చేయవలసి ఉన్నది. కానీ వాక్యం చదివేది ఎందుకంటే దీవెన 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 కాదు, అపవాదిని ఎదిరించు శక్తి గలవారమై యేసు ప్రభువారు ఎలాగా స్వస్థపరిచారో, ఎలాగ దెయ్యాలు వెళ్ళగొట్టారు, ఎలా సువార్త ప్రకటించారో, ఎలా దేవుని శక్తి విడుదలైందో అది నీ ద్వారా నా ద్వారా చేయడానికి యేసయ్య ఉన్నాడు. అటువంటి శక్తి గల వాక్యం ఇక్కడ ఉంది. ఈ బైబిల్ నీ చేతిలో ఉన్నా నీ సమస్యను ఎదిరించలేకపోతున్నావు, నీ ఆర్థిక ఇబ్బందులను ఎదిరించలేకపోతున్నావు, నువ్వు సువార్త ప్రకటించలేకపోతున్నావు, అపవాది బంధకాల్లో ఉన్న వారిని విడిపించలేకపోతున్నావు, నీ ఇంటి వారిని మనం నడిపించలేకపోతున్నావు, నీ ఇంటి వారిని మార్చలేకపోతున్నావు, నీ చుట్టుపక్కల వారిని మార్చలేకపోతున్నావు, నీ నోటి మాటలు మారట్లేదు, నీ అబద్ధాలు మారట్లేదు, నీ చూపులు మారట్లేదు, నీ ప్రవర్తన మారట్లేదు, నీ పాదాలు దేవునిలో ఉండట్లేదు, నువ్వు దేవునిలో సమయం గడపట్లేదు, అన్యుల వలె వెళ్ళిపోతున్నావు. ఏది నీలో ఆ దేవుని శక్తి? వాక్యముతో గడుపుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా? పరిస్థితులు మనతో మాట్లాడతాయి తెలుసా మీకు? నీ చేతిలో ఒక 10,000 ఉన్నాయి అనుకోండి, ఏమని మాట్లాడుతుంది? ఈ 10,000 ఈ నెలలో చాలు, నీ ఖర్చులో ఒక 20,000 ఉన్నాయి, ఈ 10,000 ఎక్కడ సరిపోతాయి అని మాట్లాడితే, అవును ఎక్కడ సరిపోతాయి, మిగతా 10,000 ఎలా తెచ్చుకోవాలి అని ఆ పరిస్థితులు బట్టి వెళ్తావు కానీ, వెలిచూపును బట్టి వెళ్తావు కానీ, కొద్ది పిండి కొద్ది నూనె నెల రోజులు పోషించినట్లుగా విశ్వాసముతో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు పోషించిన రీతిగా
దేవుని చేతిలో పెడితే నన్ను పోషిస్తాడు, ఆయన శక్తిని చూస్తాను అన్న విశ్వాసం నీలో ఉందా? నీకు అర్థమవుతుందా నేను చెప్పాను? హల్లెలూయా. హల్లెలూయా. చూడాలి దేవుని శక్తిని. నీ ప్రయత్నాలు నువ్వు చేసేసి, నీ ఆలోచనలు చేసేసి దీన్ని దీవించమంటే జరగదు. అది ప్రతిదీ దేవుని మీద అనుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తా. మీకు వచ్చే జీతాన్ని బట్టి మీ ప్లానింగ్స్ ఉంటాయేమో. మరి నా ప్లానింగ్స్ ఎలా వేసుకోవాలో చెప్పండి. మీకు శాలరీ వస్తుందండి, లేకపోతే మీరు ఎంత సంపాదిస్తున్నారు, కానీ మీ ప్లానింగ్స్ ఉంటాయి. ఆ జీతానికి తగ్గట్టు ప్లానింగ్స్ వెళ్ళవు, అవునా కదా? నా ప్లానింగ్ ఎలా వేసుకోవాలి? నేను నా జీతం ఏది? నువ్వు దశంభాగం ఇస్తావు కరెక్ట్గా, నీ మీద నమ్మకం పెట్టుకోనా? లేదా నువ్వు కానుక ఇస్తావని నీ మీద నమ్మకం పెట్టుకోనా? మీద వస్తుంది అని నేను అడుగులేనా? ఎవరు వస్తారో ఎవరు మానేస్తారో తెలియదు, ఎవడు ఇస్తాడో ఎవడు మానేస్తాడో తెలియదు, ఎవరికి ఇవ్వాలనిపిస్తుందో, ఎవరికి ఇంత ఇంత ఎందుకు ఇచ్చేయాలి, నేను ఎందుకు ఇవ్వాలి అనే ఏడుపు ఎవరికి ఉంటుందో తెలియదు, అవునా కదా? ఇందులో ఆత్మ సంబంధులు ఎవరో తెలియదు, శరీర సంబంధం. ఇప్పుడు మిమ్మల్ని బట్టి నేను వెళ్తానా? మరి ఎవరిని బట్టి నేను వెళ్ళాలి? నేను ఆయన బట్టి వెళ్తున్నా. ప్రతిదినం ఆయన శక్తిని చూసుకుంటా వెళ్తున్నా. నన్ను పోషించేవాడు ఎవరంటే ఆయన. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నా ఖర్చులు కనుక లెక్కేసుకుంటే నేను అడిలు చేస్తాను, అన్ని లెక్కలు ఉంటాయి నా దగ్గర. మీ దగ్గర డబ్బులు ఉంటే అన్నాలని ప్లాన్ వేసుకుంటారు, లేవనుకో లేదని ఆపేసుకుంటారు ఆ ప్లాను. కానీ నాకు దేవుడు చెప్పింది, అక్కడ నా దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదు, దేవుడు చెప్పాడు చెయ్యాలంతే. అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అక్కడ విశ్వాసంతో కదలాలి. హల్లెలూయా. విశ్వాసంతో కదలాలండి. సపోజ్ ఇప్పుడు పెద్ద మధ్యలో మందిరం కడుతున్నాం. మందిరం కట్టాలంటే ప్లానింగ్ అక్కడ ఎంత ఉండాలి తెలుసా? మినిమం 15 lakhs ఉండాలి. కంప్లీట్ అవ్వాలంటే ఒక ఆలయం కింద, ఒక ప్రేయర్ రూమ్ కింద రెడీ చేసుకోవాలి, ఉండడానికి ఒక చిన్న రూమ్ వేసుకోవాలంటే మినిమం 15 lakhs ఉండాలి. మన దగ్గర ఉన్నాయి ఎంత? 2 lakhsతో చేసాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొన్ని మరి ఎలా చేశాడు, అరువులో గట్ట అంటే తర్వాత ఇస్తానంటే ఇచ్చాడు ఏంటప్ప 3 lakhs అయింది. ఓన్లీ కింద నేల మట్టికి ఇంత ఎత్తు బియ్యం వేసాడంటే, ఇంత ఎత్తు వేసినట్టున్నారు అంతే. అంతా భూమిలోనే పడిందంట, మొత్తం భూమిలోనే పడుతుంది అన్నాడు. మరి మిగతాది ఎలా కట్టాలి? ఆయన శక్తి, విశ్వాసం, ఆయన వైపు చూడడం. అదే లోకస్తులైతే మొదలు పెట్టాలంటే అలా మొదలు పెట్టరు. ఎలా మొదలు పెడతారు? ప్లానింగ్ మొత్తం వేసుకొని దానికి తగ్గట్టు అమౌంట్ సమకూర్చుకొని ఈ అమౌంట్ అయ్యేలోపు ఇంకో చోట రెడీ చేసుకుంటారు. మరి నేను ఎక్కడ రెడీ చేసుకోను? మీకు అర్థమవుతుందా? దేవుని శక్తి అదే. పైకి భక్తి కాదు, శక్తి మీద ఆధారపడుతూ వెళ్ళాలి. దేవుని బిడ్డలు ఆయన మీద ఆధారపడాలి. హల్లెలూయా. ప్రతి పనిలోనే ఆయన మీద ఆధారపడాలి. ఆయన శక్తిని చూసుకుంటూ వెళ్ళాలి. ఏదో బైబిల్ చదివేసి కాసేపు నేను చదివేశాను కాబట్టి దెయ్యంగా సాతానుగాడు ఏం చేయలేడు అమ్మయ్య అనుకోవడం, ఆదివారం చర్చకొచ్చాం కాబట్టి అమ్మయ్య చర్చకొచ్చాం కాబట్టి దీవెన వచ్చేస్తుంది అనుకోవడం, అది కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడింది ఈ వారంలో కనబడుతుందండి. ఏం మాట్లాడాడో దానికి సంబంధించిన క్రియలు జరుగుతూ మొదలవుతాయి, సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యల్లో ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని విశ్వాసం ఉంచి అందులో విజయం సాధించాలి. దాన్ని శక్తిని ఆశ్రయించడం అంటున్నారు. పైకి భక్తి, బైబిల్ పట్టుకొని వచ్చేయడం, చర్చికి వెళ్ళిపోవడం, బాప్తీసం తీసేసుకోవడం, ప్రార్థన చేసేయడం భక్తి కానే కాదు. రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు వీళ్ళందరూ విడువబడే గుంపులో ఉంటారు. శక్తిని ఆశ్రయించే వాళ్ళు, పరిశుద్ధాత్మ నడిపింపగా అప్పగించుకునే వాళ్ళు ఎత్తబడతారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ వాక్యము. అసలు ఈ వాక్యంలోనే సమస్తమే ఇమిడి ఉన్నాయి. తెలియని వాళ్ళు వెళ్తారు. వాక్యం గురించి అవగాహన లేనోళ్ళు, వాక్యం అంటే తెలియనోళ్ళు పరుగులు ఎత్తుతారు. నిజంగా ఈ వాక్యం గురించి తెలిసిన వాళ్ళు దీన్ని ధ్యానిస్తుంటేనే చుట్టూ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి.
ఈయన శక్తి మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన ఆజ్ఞాపించి పంపిస్తాడు నీ దగ్గరికి ప్రతిదీ. నీకు ఆ నమ్మకం లేదు. ఏదైతే నీకు పని అప్పగించాడో నీ పిలుపును బట్టి నువ్వు ఆ పని నిమిత్తం నిలబడినప్పుడు నీ అవసరానికి ఆయన దేవదూతల చేత పంపిస్తాడు. నువ్వే ఆశ్చర్యపోతావు, ఇది దేవుడే పంపించి ఉన్నాడు. హల్లెలూయా. కానీ దినాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి అంటే పైకి భక్తి గలవారిగా ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించట్లేదు. శక్తితో కదలాలి మనం. దేవుడు ఏ మాట సెలవిచ్చి ఉన్నాడో ఆ మాటకి తగ్గట్టు ఈరోజు ఈ వారం వాక్యం విన్నామంటే ఈ వారంలో ఈ వాక్యానికి బట్టి నిలబడి ఎదుర్కొనే సమస్యలు మనకు వస్తాయి. లాస్ట్ వీక్ దేవుని వైపు తిరగాలి. మన సమస్యను బట్టి ఎలాగ నేను ఎదిరించాలని మనుషుల వైపు కాదు, నీ ప్లానింగ్స్ వైపు కాదు, నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు వెళ్ళాలి అని చెప్పిన వాక్యానికి తగ్గట్టు నాకు లాస్ట్ వీక్ అంతా కూడా చాలా సమస్య వచ్చింది. ఏం చేయాలి అన్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడని అడుగుతున్నాడు దేవుడు. ఆయన పాదాల యొద్దకు వెళ్ళాడు. ఎల్లు నువ్వు కూడా. యెహోషాపాతు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. మరి ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? దేవుడిని అడుగు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆ విధంగానే ప్రార్థన చేసినప్పుడు చక్కటి ఆలోచన దేవుడు చెప్పడం జరిగింది. ఆ సమస్యలో ఎప్పుడైతే ఆయన ఆలోచన స్వీకరించానో ఆ సమస్య అంతా అప్పుడే తొలగిపోయినట్టుగా నాకు విడుదల చూడటం మొదలుపెట్టాను. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆ సమస్య నిమిత్తం వెళ్ళి వస్తూ ఉండగా, ప్రభా నువ్వు వెళ్ళమన్నావు, నిజంగా ఇది నీ చిత్తమేనా? ఈలోపు నైట్ అయిపోయింది. పెట్రోల్ బంకుల్లో గ్యాస్ ఉండదు, ఆపేస్తూ ఉంటారు, లేకపోతే పడుకుంటూ పోతూ ఉంటారు. సరే దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్ చూసుకున్నాం. చూస్తే పాల్ బ్రదర్ అంటున్నాడు, ఏమని అంటే క్లోజ్ అని చూపిస్తుంది. అంటే లేదు అని చెప్తున్నాడు. గ్యాస్ స్టేషన్ అయితే ఉంది కానీ క్లోజ్ అయిపోయిందని చెప్తున్నాడు అన్నాను. అవునా, అయిపోయింది అంటే ఆ క్లోజ్ అనే చూపించాడు. కానీ అయినా వెళ్దామంటే నేను ఒకటి అనుకున్నా, ప్రభా ఇప్పుడు నేను వెళ్ళిన విషయం నేను 50-50 ఆలోచన కలిగి ఉన్నా, నేను 100% నమ్ముతాను నాకు విజయం ఇస్తావని. అయితే క్లోజ్లో అని చూపిస్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా మాకు గ్యాస్ కొట్టాలి, మాకు గ్యాస్ ఎక్కించాలి కారులో. అలా ఎక్కించినప్పుడు నిజంగా నేను నమ్ముతాను. ఎందుకంటే నేను కొంచెం ఎక్కడో చిన్నది ఉంది నాకు అని చెప్పినప్పుడు, ఎందుకంటే ఇక్కడ సక్సెస్ కాదు, క్లోజ్డ్ అని ఉంది, కానీ నేను వెళ్తే కొట్టాలన్నప్పుడు మేము వెళ్ళాం. ఆల్రెడీ ఒక కారు కొడుతున్నాడు, కొడుతూ ఒక బోర్డు పెట్టేస్తున్నాడు, తగిలిస్తున్నాడు, కడుతున్నాడు బోర్డు ఏంటంటే క్లోజ్డ్ అని. అయితే ఇప్పుడు మాకు కొట్టడంటే వాళ్ళకి కొట్టేసిన తర్వాత మాకు కొట్టిన తర్వాత క్లోజ్ అయింది. హల్లెలూయా. దేవుని కార్యం, దేవుడు వెళ్ళమన్నాడు, ఆ కార్యం సక్సెస్ చేస్తానని దేవుడు మాట్లాడాడని నేను నమ్మాను. హల్లెలూయా. కాబట్టి నీ లైఫ్లో నీ శక్తి మీదో, నీ ఆలోచనల మీదో, మనుషుల మీదో ఆధారపడి వెళ్ళకూడదు. నువ్వు 100% దేవుని మీదే. నా లైఫ్లో చూసినట్లయితే ఎక్కడా కూడా నా కుటుంబస్తుల మీద కానీ, నేను మనుషుల మీద కానీ దేని మీద ఆధారపడలే. కేవలం దేవుని శక్తిని బట్టి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను. దేవుని శక్తి మనలో పనిచేయాలి, మనల్ని చూస్తున్న వారు దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు. మన ఇప్పటికీ సాక్ష్యం చెప్తాడు, నిన్ను నడిపించే దేవుడు, నీ దేవుని వదలకు. నీవు ఈ రోజు ఇలా ఉన్నావంటే నీ దేవుడు అంటున్నాడు. మేమెవరం కాదు, నీ నమ్మాళ్ళు పట్టించుకోలే, నేను పట్టించుకోలే, కానీ నువ్వు అక్కడ ఉన్నావు అంటే నేను దేవుడే పట్టించుకుంటున్నాడు. ఎస్, నా పక్షాన్ని దేవుడు ఉన్నాడు, నేను దేవుని మీద అనుకున్నాను, దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి భక్తి చేస్తున్నావు అంటే ఏంటా భక్తి అంటే? శక్తి లేని భక్త. వింటున్నా వాక్యం బాగుంది అని చెప్పడానికా? వినేసిన వాక్యం దీవెన వచ్చేస్తా అనుకుంటున్నావా? ఈ వాక్యం ఏదైతే చెప్పాడో దాన్ని నమ్మాలి. దీనికి సంబంధించి ఏది విన్నావు దానికి సంబంధించి ఈ వారంలోనే నీకు ఎదురవుతాయి. అప్పుడు ఇది విన్న వాక్యాన్ని నమ్మి ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ కృప ఆవరించి ఆ యొక్క సమస్యలో దేవుని శక్తి పనిచేయడం చూస్తాం. అలా చూస్తూ వచ్చిందే ఇక్కడ వరకు నా లైఫ్. హల్లెలూయా. అందుకని నచ్చిన వాగ్దానాలు తీసుకొని దీవిస్తానన్నాడు, హెచ్చిస్తానన్నాడు. నాకు వచ్చేసింది వాగ్దానం కాదు, వాక్యముతో నడవాలి. అదే దేవుని వెంబడించడం అంటే.
అదే దేవునితో నడవడం అంటే. హల్లెలూయా. కాబట్టి ఏదైతే నువ్వు విన్నావో దానికి సంబంధించింది ఎదుర్కోవడానికి రెడీగా ఉంది. అది ఆ రోజే అవ్వచ్చు, ఆ క్షణమే అవ్వచ్చు, ఆ మర్నాడే అవ్వచ్చు, ఆ వారంలో అవ్వచ్చు, ఆ వారం అంతా అవ్వచ్చు. ఈ వారం లేదా ఈ ఉదయం ఈ నైట్ నువ్వు చదివిన వాక్యము విశ్వసించినప్పుడు, దానికి సంబంధించింది ఎదుర్కోవడానికి సమస్య ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, కృప విశ్వాసము శక్తి ద్వారా శక్తిగా తయారై నీ యొక్క జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఈ మాట 10 సార్లనే చెప్పండి. స్టార్టింగ్ నుంచి అర్థమైందా? శక్తిని ఆశ్రయించడం అంటే ఏంటో అర్థమైందా? చేతులు ఎత్తండి అర్థమైతే. అర్థమవలేదంటే దించేయండి, మళ్ళీ చెప్తా. హల్లెలూయా. మనకు కావాల్సిన వాక్యం అండి, ఇది నింపుకోవాలి. మామూలు తిండి కుంభాలు తింటే శక్తి ఎలా పనిచేస్తుందో దాని మించి ఇది ఎక్కువ తినాలి. అవునే కదా? మధ్యలో వాగ్దానాలు, దర్శనాలు, కళలు, బిర్యానీలు, చికెన్ జాయింట్లు. హల్లెలూయా. డైలీ ఆహారం, అవునే కదా? డైలీ మన్నాన్ని తింటావా లేదా? అది వేరు. మరి చికెన్లు, బిర్యానీలు, వాగ్దానాలు, దర్శనాలు, పిలుపు, అర్థమవుతుందా మీకు? అవన్నీ ఉండాలి. ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. బైబిల్ని దాటి వెళ్తున్నావంటే పరిగెత్తి ఏమీ సాధించలేవు. బైబిల్లో దేవుడు చెప్తున్న ప్రతి మాట అత్యం, ప్రతి మాటని నమ్ము. నీకు తగ్గట్టుగా దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం బోధిస్తున్నాడో విశ్వాసం నుంచి అడుగులై ఆయన శక్తి విడుదల అవ్వడం చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన.